ఎలా ఉన్నారు? నా పేరు శ్రావణి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ బెహరీన్లో తెలుగు జంట. ఈరోజు నేను మీకోసం ఛానల్లో తీసుకొచ్చిన వీడియో ఏంటంటే 20 డిఫరెంట్ యాక్టివిటీస్ విచ్ యూ క్యాన్ డూ వెన్ యూ ఆర్ ఫీలింగ్ వెరీ బోర్డ్. ఓకే, అంటే ఏంటంటే మనకి బాగా బోర్ అనిపించినప్పుడు కానీ, లేకపోతే మనం ఏం చేయాలి, మనకి అంటే టైంపాస్ అవ్వట్లేదు అన్న టైంలో మనం ఆ టైంని కూడా ఎంత బాగా ప్రొడక్టివ్గా యూజ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్తో నేను ఈ వీడియో తీసుకొచ్చానండి. అండ్ ఈ వీడియోలో నేను చెప్పిన 20 పాయింట్స్ కూడా కొన్ని నేను చేసేవి, కొన్ని నేను రీసెర్చ్ చేసిన వీడియో కోసం, కొన్ని ఏమో మిగిలిన వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నవి అన్నీ నేను గ్యాదర్ చేసి దాంట్లో నా 20 బెస్ట్ పిక్స్ తీసుకుని నేను మీకు చెప్తున్నాను అనమాట. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే యూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ జర్నలింగ్. జర్నలింగ్ అంటే ఏంటంటే సిస్టమాటిక్ అండ్ షెడ్యూల్డ్ వే ఆఫ్ టాకిలింగ్ ఆల్ యువర్ టు డూ లిస్ట్స్ ఆర్ ట్రాకింగ్ యువర్ హ్యాబిట్స్ అండ్ డంపింగ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ దేర్ ఇన్ యువర్ బ్రెయిన్. ఓకే, సో యాక్చువల్గా దాని యూస్ వచ్చేసి మాత్రం అదేనండి, బట్ డిపెండ్స్ మన అది ఎట్లాంటి యూస్ కోసం యూస్ చేస్తున్నావా అనే దాని మీద కూడా టైప్స్ ఆఫ్ జర్నల్స్ అనేది డిపెండ్ అయి ఉంటాయి అనమాట. So if you are a bit more interested in knowing regarding how I journal, just let me know in the comment section below so that I can make a video on how I journal in coming up sessions. So yeah, that was about the first activity. ఇప్పుడు మనం సెకండ్ యాక్టివిటీలోకి వెళ్ళిపోదాం. సెకండ్ యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే టాకిల్ విత్ యువర్ గ్యాలరీ. అంటే ఏంటంటే మన ఫోన్లో మనం పిక్స్ అన్ని తీసుకుంటూ ఉంటామండి, బట్ వీ డోంట్ బాదర్ అబౌట్ హౌ వీ యాక్చువల్లీ అరేంజ్ దెమ్. సో ఆ అరేంజ్మెంట్ అనేది మనలో చాలామంది మిస్ చేసేస్తూ ఉంటాము. కొన్ని ఏమో మనకి అంటే రిపీటెడ్ పిక్స్ ఉంటాయి. సపోజ్ సెల్ఫీస్ తీసుకుంటే రిపీటెడ్ పిక్స్ వస్తాయి, లేకపోతే కొన్ని అన్వాంటెడ్ పిక్స్ మనకి వాట్సాప్లో వచ్చినవి కానివ్వండి అలా ఉంటాయి. అవన్నీ ఏంటంటే మన ఫోన్లో ఉన్న స్టోరేజ్ స్పేస్ని ఎక్కువ ఆక్యుపై చేసి త్వరగా మనదంటూ ఆ స్టోరేజ్ అంటూ అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఎప్పుడైతే పూర్తిగా అయిపోయి మనకి ఆ నోటిఫికేషన్స్ రావడం స్టార్ట్ అవుతుందో దెన్ యాక్చువల్లీ వీ డీల్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. సో మీరేం చేస్తారంటే అలా కాకుండా ఫస్ట్ నుంచి మీరు ఎప్పుడైనా కొంచెం ఖాళీగా ఉన్నా చేసినా మీరు అంటే ఫోల్డర్స్లా క్రియేట్ చేసేసి ఎప్పటికప్పుడు బ్యాకప్ పెట్టేసుకుని, లేకపోతే మీకు అంటే కొంచెం అంత రెగ్యులర్ బేసిస్లో ఆ ఫొటోస్ అక్కర్లేదు, యాజ్ అ మెమరీ కింద పెట్టుకోవాలంటే అవన్నీ హార్డ్ డిస్క్లో పెట్టడం కానీ, లేకపోతే గూగుల్ డ్రైవ్లో పెట్టుకోవటం కానీ, ఇలా కనుక మీరు ఏదైనా చేస్తూ ఉంటే మీ టైంని ప్రొడక్టివ్గా యూజ్ చేస్తున్నట్టు ఉంటుంది అండ్ ఆల్సో యూ విల్ నాట్ ఫీల్ బోర్డ్ అట్ టైం. థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే యూ కెన్ యాక్చువల్లీ లెర్న్ అ న్యూ స్కిల్. ఇంట్లో వచ్చేసి ఏంటంటే మనకు చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ స్కిల్ షేర్ కానివ్వండి, యూ అకాడమీ కానివ్వండి, కోర్సెరా కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. వీటిల్లో ఏంటంటే పెయిడ్ కొన్ని కోర్సెస్ ఉంటాయి, కొన్ని అన్పెయిడ్ కోర్సెస్ ఉంటాయన్నమాట. సో మనం ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నా లేకపోయినా, అంటే ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్న ఈ కోర్సెస్ నేర్చుకోవచ్చు, లేకపోతే ఎవరికన్నా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని ఉంది, ఏదన్నా ఇంకా ట్రైఅవుట్ చేయాలి ఎలా ఉంటాయి ఏంటి అనే వాళ్ళకి కూడా ఇలాంటి ప్లాట్ఫామ్స్ చాలా మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాయండి. అండ్ ఒకవేళ మీకు ఏదన్నా మీరు మంచిగా ఆల్రెడీ దాంట్లో మాస్టరీ కనుక చేస్తుంటే, అంటే ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ సంథింగ్ అండ్ యూ వాంట్ అదర్స్ టు లెర్న్ హౌ యూ మాస్టర్డ్ ఇట్ అండ్ యూ వాంట్ టు షేర్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ యువర్ నాలెడ్జ్ అక్రాస్ ద గ్లోబ్ అనే కాన్సెప్ట్ కనుక మీకుంటే, మీకు ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ అలాంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఇస్తాయండి. సో వన్స్ మీకు ఎప్పుడన్నా కొంచెం ఖాళీ అనిపించినా, బోర్ అనిపించినా, గో త్రూ దీస్ థింగ్స్ అండ్ యూ కెన్ యాక్చువల్లీ మేక్ సమ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దోస్. సో యా, దాట్ వాజ్ ద థర్డ్ యాక్టివిటీ. ఫోర్త్ యాక్టివిటీస్ వచ్చేసి ఏంటంటే వన్ షుడ్ రియల్లీ అప్డేట్ దేర్ పాస్వర్డ్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ మనలో చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఏంటంటే మనం పాస్వర్డ్ అనేది పీరియాడిక్గా చేంజ్ చేస్తూ ఉంటే మనకి సెక్యూరిటీ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే మనకి అంటే ఆ కాన్ఫిడెన్షియాలిటీ కానివ్వండి, అదంతా చక్కగా మంచిగా మెయింటైన్ అయ్యి ఉంటుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ రియల్లీ బిట్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ యువర్ డేటా. అండ్ ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ ఈ యాక్టివిటీలో ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ అయి ఉంటే ఐ రియల్లీ అడ్మైర్ యూ, బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ అమాంగ్ దోస్ పర్సన్స్ దెన్ నథింగ్ టు వరీ. ఇప్పటి నుంచైనా మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ యాక్చువల్గా ఈ విషయంలో నేను ఇంకో చిన్న పాయింట్ యాడ్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాను. మనలో చాలామంది ఏంటంటే అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, కానీ వాటి పాస్వర్డ్స్ అవన్నీ కొంచెం స్కిప్ అయిపోతూ ఉంటాం అన్నమాట. అంటే త్వరగా అంత స్కిప్ అయిపోతూ ఉంటాం. సో దట్ మనం ఏం చేస్తామంటే అక్కడ సేఫ్ పాస్వర్డ్ అనేది పెట్టేస్తాము. సో మీరు అలా ఆన్లైన్లో అంటే పాస్వర్డ్ సేవ్ చేసి పెట్టడం అలా ఏం చేయకండి. దానికంటే ఏంటంటే యూ కెన్ యాక్చువల్లీ జాట్ దెమ్ డౌన్ ఇన్ యువర్ జర్నల్ ఆర్ ఆన్ ఎనీ అదర్ బుక్ అండ్ యూ కెన్ కీప్ దెమ్ సేఫ్ విత్ యూ. సో ఇది నేను ఇంకో చిన్న టిప్ అనమాట. సో యా, దాట్ వాజ్ ద ఫోర్త్ యాక్టివిటీ. ఇప్పుడు ఫిఫ్త్ యాక్టివిటీకి వెళ్ళిపోదాం. ఫిఫ్త్ యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే డీక్లటర్ యువర్ ఈమెయిల్ ఇన్బాక్స్.
అంటే ఏంటంటే మనలో చాలామందికి రోజుకి హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఈమెయిల్స్ వస్తూ ఉంటాయండి. దాంట్లో కొన్ని యూజ్ అయ్యేవి ఉంటాయి, కొన్ని అప్పటికప్పుడు యూజ్ అయ్యేవి ఉంటాయి, తర్వాత మనకి లాంగ్ టర్మ్లో అంత యూజ్ అవ్వకపోవచ్చు. మీరు దెన్ అండ్ దేర్ ఒకవేళ వాటితో మీరు వాటిని ట్యాకిల్ చేయలేకపోయినా, ఎప్పుడన్నా మీకు బోర్ అనిపించినా ఏం చేసినా దాన్ని మీరు సెగ్రిగేట్ చేసి మీకు దాంట్లో అవసరమైనవి ఏంటివి, అవసరం కానివి ఏంటివి, కొన్ని ప్రమోషనల్ మెయిల్స్ వస్తాయి, కొన్ని న్యూస్ లెటర్స్, మనకి దేనికైనా సబ్స్క్రైబ్ అయితే న్యూస్ లెటర్స్ వస్తాయి. సో అవన్నీ కావాల్సినవన్నీ మనం ఫైల్స్ అగ్రిగేట్ చేసుకుని మనకి ఏవైతే అక్కర్లేదో అవన్నీ మనం వాటితో కనుక మంచిగా ట్యాకిల్ చేస్తే సో మీ ఇన్బాక్స్ అనేది ఎప్పటికప్పుడు చక్కగా షెడ్యూల్డ్గా ఉంటుంది అండ్ మీకు చాలా ఆర్గనైజ్డ్గా కూడా ఉంటుంది అనమాట. సో యా, దట్ వాస్ ద 5th యాక్టివిటీ. 6th యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే, ఇఫ్ యు ఆర్ బిట్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కుకింగ్ దెన్ ట్రై అవుట్ అ న్యూ రెసిపీ ఆన్ యువర్ ఓన్. మనలో చాలామందికి కుకింగ్ అనేది ప్యాషన్ కాకపోయినా ఇంట్రెస్ట్, అంటే ఒక మంచి ఇంట్రెస్ట్ షేర్ చేస్తామండి. లైక్ వీ ఆల్వేస్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ సంథింగ్ విత్ అవర్ ఓన్ రెసిపీస్. సో మీరు కనుక మరీ బోర్గా ఎప్పుడన్నా అనిపిస్తున్నా, లేకపోతే ఇంకేదన్నా కొంచెం డిఫరెంట్గా చేయాలనిపిస్తున్నా, ట్రై దిస్ అవుట్. అండ్ యా, దట్ వాస్ ద 6th యాక్టివిటీ. 7th యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే, సెట్ అ ఫైనాన్షియల్ గోల్ ఫర్ యువర్ సెల్ఫ్. సో నేను ఇదివరకు వీడియోస్లో కూడా ఒక దాంట్లో నేను ఇది మెన్షన్ చేశానండి. దిస్ ఈజ్ రియలీ అ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ విచ్ ఎవ్రీ వన్ షుడ్ డూ. అండ్ ఫినాన్షియల్ గోల్ వచ్చేసి నేను మీకు కొంచెం బ్రీఫ్గా జస్ట్ చెప్పాలి అంటే, ప్రతి మనిషికి తనకు వచ్చే ఎర్నింగ్స్ కానివ్వండి, లేకపోతే తనకు వచ్చే ఆదాయాలు కానివ్వండి, ఏదన్నా అది మనం మన కోసం ఫ్యూచర్ యూస్కి ఎట్లా అట్టే పెట్టుకోవాలి, ప్రజెంట్గా వచ్చిన దాంట్లో మనం వాటిని ఎట్లా సెగ్రిగేట్ చేసుకుని ఎక్కడెక్కడ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ ఎంత సేవింగ్స్ చేయాలి అనేది కనుక ఒక క్లియర్ విజన్లో పెట్టుకుంటే దాన్ని ఫినాన్షియల్ గోల్స్ అంటారు. బికాస్ మనలో అందరికీ ఉంటుందండి, అది ఉండదని నేను చెప్పను, కానీ అది ఇంకా కొంచెం క్లియర్గా ఉండటానికి, లేకపోతే మనం ఒక ఫినాన్షియల్ గోల్ పెట్టుకుని దాన్ని త్వరగా అచీవ్ అవ్వటానికి చేయటానికి ఏంటంటే, ఒక రిటర్న్ ఫార్మాట్లో కనుక అది ఉంటే మనకు అది చాలా బాగా మనం దాన్ని అచీవ్ చేయగలమండి. అండ్ ఒకవేళ మీకు కనుక ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలి అంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అగైన్, అండ్ ఐల్ డెఫినెట్లీ మేక్ అనదర్ వెరీ సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో ఆన్ దిస్ టాపిక్. సో యా, దట్ వాస్ ద 7th యాక్టివిటీ. 8th యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే, పుల్ అవుట్ దట్ క్రియేటివ్ పర్సన్ ఇన్సైడ్ యూ. అంటే ఏంటంటే, మనలో చాలామందికి మనం చాలా క్రియేటివ్గా ఉంటామండి. క్రియేటివ్ అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆర్ ద ఓన్లీ క్రియేటివ్ థింగ్స్ దట్ అ పర్సన్ క్యాన్ డూ, బట్ క్రియేటివ్ సైడ్ అంటే ఇంకా చాలా వస్తాయండి. లైక్ మీరు రైటింగ్ అవ్వచ్చు, స్కెచింగ్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, లిరిక్స్ అవ్వచ్చు, అంటే లైక్ కంపోజిషన్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఒక మంచి వాల్ పెయింటర్ అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు అనమాట. కుకింగ్ దాంట్లో అవ్వచ్చు, లేకపోతే ఫర్నిచర్ రీఅరేంజ్మెంట్, ఐ మీన్ ఇంటీరియర్ డిజైనర్ అవ్వచ్చు. సో చాలా ఉన్నాయన్నమాట, లైక్ సైడ్ హసల్ లాగా. సో ఎప్పుడన్నా మరీ కొంచెం బోర్గా ఉంది, టైం కూడా కొంచెం ఎక్కువగా ఉంది, ఏం చేయాలి అనే డైలమాలో కనుక ఉంటే జస్ట్ మీకు ఎక్కడైతే మిమ్మల్ని మీరు చాలా బాగా రిప్రజెంట్ చేయగలుగుతారు, లేకపోతే మిమ్మల్ని మీరు కొంచెం బాగా హ్యాపీగా చూడగలుగుతారు, లైక్ యూ ఫీల్ హ్యాపీ ఆఫ్టర్ డూయింగ్ దోస్ థింగ్స్ అనేది కనుక మీకు ఏదన్నా అనిపిస్తే దెన్ ప్లీజ్ మీరు అలాంటివి ట్రై చేయొచ్చు అనమాట. సో యా, దాట్ వాస్ ద 8th యాక్టివిటీ. 9th వచ్చేసి ఏంటంటే, ప్రిపేర్ అ గ్రాటిట్యూడ్ లిస్ట్. గ్రాటిట్యూడ్ అంటే ఏంటంటే, థింగ్స్ ఫర్ విచ్ యు ఆర్ హ్యాపీ ఫర్. అంటే మనకి డైలీ గ్రాటిట్యూడ్ లిస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే వీక్లీ చేసుకోవచ్చు, మంత్లీ చేసుకోవచ్చు, లేకపోతే పీరియాడిక్గా లైక్ ఫర్ 2-3 months ఒకసారి చేసుకోవచ్చు. ఇదేంటంటే ఒక సెల్ఫ్ గ్రీటింగ్ లాగా ఉంటుందన్నమాట. ప్రతి మనిషికి ఎలా ఉంటుందంటే, మనకు ప్రైజులు కనుక వస్తే హిడెన్గా అది ఉంటుందండి అందరికీ. అది కనుక అంటే ఒక మంచి గుర్తింపు కనుక వస్తే మనకేంటంటే ఆ బూస్టప్ ఉంటుందన్నమాట, దట్ వీ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ మోర్ దాన్ దట్ అని చెప్పి. సో అట్లా ఒక సెల్ఫ్ బూస్టప్ సెక్షన్ కోసం ఏంటంటే, మీరు ఒక గ్రాటిట్యూడ్ లిస్ట్ కనుక ప్రిపేర్ చేసుకుని మీ జర్నల్లో కనుక దాన్ని ఇంక్లూడ్ చేసుకున్నా, ఒకవేళ మీరు జర్నల్ చేయకపోయినా విడిగా మీరు ఎక్కడన్నా అంటే మీరు డైలీ చూస్తారు, నోటీస్ చేసే ప్లేస్లో కనుక పెట్టుకుంటే, మీరు ఎప్పుడన్నా కొంచెం డల్గా ఉన్నా, కొంచెం మీరు మూడౌట్లో ఉన్న, కొంచెం ఇలా అంటే డల్ సెక్షన్లో ఉన్న, అలాంటి టైంలో మీరు ఆ గ్రాటిట్యూడ్ లిస్ట్ని ఒకసారి చూస్తే మీకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అప్పటికప్పుడు ఇన్స్టంటేనియస్గా బిల్డ్ అవుతుందన్నమాట. సో ఇది చాలా మంచి యాక్టివిటీ అండి, అండ్ ఇట్ రియలీ హెల్ప్స్ యూ ఇన్ బీయింగ్ మోర్ ప్రొడక్టివ్. యా, దాట్ వాస్ ద 9th యాక్టివిటీ. 10th యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే, యూ కెన్ యాక్చువల్లీ రీడ్ బుక్స్. ఇప్పుడు మనలో చాలామంది బుక్స్ అంటే ఫిజికల్ బుక్స్ చదివే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఈ బుక్స్ చదివే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఆడియో బుక్స్ వినే వాళ్ళు ఉంటారు.
సో అది మీ ఇష్టం అండి, మీరు ఎలా అన్నా సరే మీరు యాక్సెస్ చేయొచ్చు. సో డిపెండింగ్ అపాన్ యువర్ కన్వీనియన్స్ మీరు ఏదన్నా ప్రిఫర్ చేయొచ్చు. బట్ నా పర్సనల్ ఒపీనియన్లో ఏంటంటే మీకు నిజంగా ఆ ఎక్స్పీరియన్స్, ఒక మంచి బుక్ రీడ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఫిజికల్ బుక్ అనేది అన్నిటికంటే బెస్ట్. బట్ యాజ్ ఐ హావ్ సెడ్, మీ కన్వీనియన్స్ బట్టి మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో బుక్ రీడింగ్ అనేది ఏంటంటే తెలియకుండానే లైక్ ఎప్పుడైతే మనం ఆ బుక్ రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా మనం ఏంటంటే మన థింకింగ్ మారుతుంది, మన పర్స్పెక్టివ్ మారుతుంది, మన ఆలోచించే విధానం మారుతుంది, మనం అంటే ద వే వి సీ థింగ్స్ అది మారుతుంది. సో చాలా మంచి అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అండ్ మీరు ఒకవేళ ఆల్రెడీ బుక్స్ చదివే వాళ్ళు కనుక అయితే ట్రై సంథింగ్ న్యూ. లైక్ అంటే కొత్త బుక్స్ ఏవి ఉన్నాయి మార్కెట్లో అట్లా వాటన్నిటికీ రీచ్ అవుట్ అయ్యేందుకు ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను ఇంకో చిన్న మాట ఏం చెప్పబోతున్నానంటే, ఒకవేళ నేను బుక్ అంతా మొత్తం చదవలేను, నాకు అంత టైం ఉండదు, లేకపోతే నేను అసలు ఆ బుక్ జస్ట్ ఏంటి తెలియకుండా ఐ కాంట్ గో ఫర్ దట్ బుక్ అనే వాళ్ళలో కనుక ఒకళ్ళు అయితే డోంట్ వరీ, యూ యాక్చువల్లీ హ్యావ్ అ యాప్ కాల్డ్ బ్లింకిస్ట్. అండ్ ఆ బ్లింకిస్ట్లో ఏంటంటే చాలా బుక్స్, థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయండి. వాటి సమ్మరీస్ వచ్చేసి 15 to 20 minutesలో ఆడియో వెర్షన్లో ఉంటుంది అండ్ రీడబుల్ వెర్షన్లో కూడా ఉంటుంది. మీరు యాక్చువల్గా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి మీరు చక్కగా అన్నీ మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీకు దాంట్లో ఏదైనా బుక్ నచ్చితే తర్వాత మీరు అది ఐదర్ ఫిజికల్ బుక్ తీసుకొని చదవచ్చు, లేకపోతే మీరు ఆ బుక్ ఆన్లైన్లో కూడా చదవచ్చు అనమాట. సో దట్ వాస్ ద 10th యాక్టివిటీ. 11th యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే గో ఫర్ అ వర్చువల్ టూర్. అంటే ఏంటంటే ఈ కరోనా టైంలో ఎస్పెషల్గా ఏంటంటే మనలో చాలామంది బయటకు వెళ్ళటం కానివ్వండి, లేకపోతే బయట చక్కగా ఎంజాయ్ చేయటం కానివ్వండి, అందరం మిస్ అవుతున్నాము. ఐ కెన్ అండర్స్టాండ్, బికాస్ నేను కూడా చాలా మిస్ అవుతున్నాను. బట్ నథింగ్ టు వరీ, యాజ్ ఐ హావ్ సెడ్, టెక్నాలజీ మనకి చాలా హెల్ప్స్లో ఇదొక హెల్ప్. ఏంటంటే వీ కెన్ యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. అండ్ దాంట్లో ఏంటంటే కొన్ని వీడియోస్ ఎలా ఉంటాయంటే ఒక వర్చువల్ టూర్ లాంటివి పెడతాయన్నమాట. లైక్ అవి మ్యూజియంస్ కానివ్వండి, నేచర్ కానివ్వండి, లేకపోతే ఎక్కడన్నా కల్చరల్ డాక్యుమెంటరీస్ కానివ్వండి, చాలా ఉంటాయన్నమాట. సో మీరు ఏదన్నా కొత్త తెలుసుకుందాం అనుకుంటున్నారు, లేకపోతే కొత్త ప్లేస్ చూద్దాం అనుకుంటున్నారు, సో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే మీరు ₹1 కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. యూట్యూబ్లో అయితే యూ కెన్ యాక్చువల్లీ యాక్సెస్ దెమ్ ఆల్ ఇన్ అ ఫ్రీ వే. అండ్ ఒకవేళ మీకు కనుక పాపులర్ మ్యూజియంస్ చూడాలి యూట్యూబ్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే నేను కొన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతానండి. యూ కెన్ యాక్చువల్లీ గో త్రూ దెమ్ అనమాట. సో దట్ వాస్ ద 11th యాక్టివిటీ. 12th యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే ట్రై అవుట్ సమ్ ఆన్లైన్ టెస్ట్స్. అంటే ఏంటంటే ఆన్లైన్లో చాలామందికి తెలిసే ఉంటుందండి, చాలా ఆన్లైన్ టెస్ట్స్ ఫ్రీలోనే ఉంటాయన్నమాట. అవన్నీ ఏంటంటే మీకు టెక్నికల్ టెస్ట్స్ కావచ్చు. టెక్నికల్ టెస్ట్స్ అంటే మీ కోర్ సబ్జెక్ట్కి సంబంధించిన టెస్ట్స్ కావచ్చు, లేకపోతే యాప్టిట్యూడ్ టెస్ట్స్ కావచ్చు, లేకపోతే క్వాంటిటేటివ్ టెస్ట్స్ కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ టెస్ట్స్ కావచ్చు, లేకపోతే ఐక్యూ టెస్ట్స్ కావచ్చు. ఇలా చాలా ఉంటాయన్నమాట. సో మీరేంటంటే జస్ట్ ఎప్పుడన్నా కొంచెం బోర్గా ఉన్న ఏదన్నా ఇలాంటి టెస్ట్స్ కనుక ట్రై చేస్తే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. అండ్ యూ కెన్ ఈవెన్ జడ్జ్ యువర్ సెల్ఫ్ లైక్ హౌ గుడ్ యు ఆర్ ఎట్ దోస్ టాపిక్స్ అని. అండ్ ఐ థింక్ ఇట్స్ రియల్లీ ఫన్ డూయింగ్ దెమ్. సో దట్ వాస్ ద 12th యాక్టివిటీ. 13th అండ్ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే ట్రై రీచ్ అవుట్ న్యూ యూట్యూబర్స్. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా నేను కూడా ఒక న్యూ యూట్యూబర్ని, లైక్ ఐఎమ్ న్యూ టు దిస్ యూట్యూబ్. అండ్ నాలాగానే యాక్చువల్గా చాలామంది ఉన్నారండి యూట్యూబ్లో. అండ్ వాళ్ళకి చాలా మంచి కంటెంట్తో ఉంటారు. బట్ ద థింగ్ ఈజ్ వాళ్ళకి అంత మంచి రికగ్నిషన్ అంటే చాలామందికి ఉంది, బట్ ఇంకా చాలామందికి లేకుండా కూడా ఉన్నారు. సో ట్రై రీచింగ్ అవుట్. అండ్ ఒక మంచి యూట్యూబ్ ఛానల్స్ మీరు చూసుకుని దాని నుంచి నేర్చుకునేది ఏదన్నా కనుక ఉంటే వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేసినందుకు వాళ్ళకి యూజ్ ఉంటుంది. వాళ్ళ నాలెడ్జ్ మనం చూస్తాం కాబట్టి మనకి ఏదన్నా దాంట్లో యూస్ అయ్యేది ఉంటే మనకి యూసేజ్ ఉంటుందన్నమాట. సో ట్రై రీచింగ్ అవుట్ న్యూ యూట్యూబర్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. సో దట్ వాస్ ద 13th యాక్టివిటీ. 14th యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే ట్రై క్రియేటింగ్ అ ఫోటో వాల్ ఆర్ అ ఫోటో బుక్. ఫోటో బుక్ అంటే కూడా నేనైతే పర్సనల్గా ఫోటో వాల్ బాగా ప్రిఫర్ చేస్తానండి. ఫోటో వాల్ అంటే ఏంటంటే చిన్న సైజులో మీరు ఫొటోస్ తీసుకుని ఒక వాల్ పైన ఐదర్ స్క్వేర్గా కిందన్నా పెట్టచ్చు, ఫెయిరీ లైట్స్ యూజ్ చేసుకుని, లేకపోతే జస్ట్ దాన్ని స్టిక్ అన్న చేయొచ్చు, హార్ట్ షేప్లో కానివ్వండి, ఎనీ అదర్ డిజైర్డ్ షేప్. అదంటే ఏంటంటే ఒక ఓపెన్ గ్యాలరీ లాగా అనమాట. అండ్ ఇన్స్టెంట్గా మనకి చాలా హ్యాపీగా మనకి బాగా నచ్చిన పిక్స్ కలెక్ట్ చేసుకుని అలా పెట్టుకోవచ్చు, లేకపోతే మనం బాగా మెమరీగా పాత పిక్స్ అన్నీ ఉంటాయి అవన్నీ పెట్టుకోవచ్చు,
లేకపోతే ఫ్యామిలీకి ఎవరైనా కొంచెం దూరంగా ఉంటున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ అలా చేసుకుని పెట్టుకోవచ్చు. అండ్ ఇదేంటంటే మనలో ఉన్న మన ఆ ఖాళీగా ఉన్న టైంని బాగా యూజ్ చేస్తున్న వాళ్ళం కూడా అవుతాము. అండ్ మనకి చాలా బాగా ఒక ఇమోషనల్ టచ్ కూడా ఉంటుంది ఈ యాక్టివిటీ చేస్తే. సో యా, ప్లీజ్ డూ ట్రై ఇట్ అవుట్. ఓకే, సో దాట్ వాస్ ద 14th యాక్టివిటీ. 15th యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే ప్రిపేర్ అ మస్ట్ వాచ్ లిస్ట్. అంటే ఏంటంటే మనకి చాలా టైమ్స్లో ఎప్పుడైతే మనం ఏదన్నా చూడాలి చెయ్యాలి అనుకుంటామో అక్రాస్ వేరియస్ ప్లాట్ఫామ్స్ మనకి అర్థం కావు ఏవి చూడాలి, వీటి రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఇది బాగుందో లేదో, మనకి నచ్చుతుందో లేదో అని అప్పటికప్పుడు మనం వెతుక్కుంటాం అనమాట, ఏం చూడాలి ఏం చూడకూడదని. సో ఇలా అలా అవ్వకుండా ఉండాలి అంటే ఎప్పుడైతే మీరు కొంచెం ఫ్రీగా ఉంటారో మీరు వాటి రివ్యూస్ చూసన్నా లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఆల్రెడీ ఎవరైనా అవన్నీ చూసుంటే ఏదన్నా షోస్ కానివ్వండి లేకపోతే ఫిల్మ్స్ కానివ్వండి సిరీస్ కానివ్వండి, సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా చూసుంటే వాళ్ళ నుంచి ఒపీనియన్ మీరు తీసుకుని ఒక బ్యాకప్ లాగా పెట్టుకుని ఏంటంటే మీరు కొత్త షోస్ అన్ని మీకు మీరే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే మీకు ఎప్పుడన్నా చూడాలనిపించింది ఏదైనా చేయాలనిపించింది అంటే మీరు వెతుక్కోకుండా ఆ లిస్ట్ నుంచి మీరు పిక్ చేసుకోవచ్చు ఏ చూడాలి ఏంటి అనేది. అండ్ ఇట్ కెన్ యాక్చువల్లీ సేవ్ యువర్ టైం. బికాజ్ ఏంటంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే మనం ఎప్పుడైనా ఏదన్నా ఒకటి చూడాలనుకుంటే మనకి మ్యాక్సిమం టైం ఏంటంటే ఆ సర్చింగ్లోనే సరిపోతుంది, ఇది చూడాలా అని చెప్పి ఆ లోపల మనకి ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట. అలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు జోనర్ వైజ్ అన్ని పెట్టుకోండి. లైక్ కామెడీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి, యాక్షన్ ఒకటి, అలా డ్రామా ఒకటి. సో మీరు అలా ప్రిపేర్ చేసుకుని మీకు ఎప్పుడు ఏ టైంలో ఎలాంటివి చూడాలనిపిస్తే మీరు అలా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో యా, దాట్ వాస్ ద 15th యాక్టివిటీ. 16th యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే డీల్ విత్ యువర్ పేపర్ క్లటర్. అండ్ ఈ పాయింట్లో నేను నిజంగా చెప్పాలనుకున్నది ఏంటంటే పేపర్ క్లటర్ అనేది చాలా అసలు ఒక పెద్ద మేజర్ రోల్ ప్లే చేస్తుందండి ఇన్ డీలింగ్ విత్ అవర్ థింగ్స్. బికాజ్ ఏంటంటే మనం ఎప్పుడన్నా మనం వాటిని డీల్ చేద్దాం అనుకున్నా, సపోజ్ మనం ఒక బయటికి వెళ్ళాము, ఓకే వారంటీస్ అవన్నీ ఏదైనా కొనుక్కొచ్చాము, వాటి వారంటీస్ ఉంటాయి, అవన్నీ మనం పెట్టుకున్నాం, బిల్స్ అన్నీ పెట్టుకున్నాం, అవన్నీ జంబల్ అయిపోతాయి అనమాట. అండ్ దాంట్లో మనం ఏదన్నా వెతుక్కోవాలి చెయ్యాలి అన్న అన్నీ ఒకే ఫోల్డర్లో ఉంటాయి కాబట్టి మనకి ఎప్పుడైతే మనం వాటిని వెతుక్కుందాం అని చూస్తామో మనకి కరెక్ట్గా ఏ టైంలో ఏదైతే కావాలో అది మనకి కనిపించకుండా ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ని మనం బయటపడాలంటే మీరు ఒక ఫోల్డర్, ఒక డివైడర్ లాంటి ఫోల్డర్స్ వస్తాయండి, లైక్ డివిజన్స్ ఉంటాయి దాంట్లో. అట్లాంటి ఫోల్డర్లో దేనికి దాన్ని సెగ్రిగేట్ చేసి పెట్టుకుని లైక్ కరెంట్ బిల్స్ అన్నీ ఒక పక్కన, వారంటీస్ అన్నీ ఒక పక్కన, మీ పాస్పోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఒక పక్కన, ఇలా కనుక ఆర్గనైజ్డ్గా కనుక పెట్టుకుంటే మీకు అది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది చాలామంది చేస్తూ ఉంటారు, బట్ ఇట్ ఈస్ ఫర్ దోస్ హూ ఆర్ న్యూ టు దిస్ థింగ్. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ కనుక చేస్తూ ఉండుంటే ఇట్స్ రియలీ గుడ్ అండ్ డూ మెయింటైన్ ఇట్. That was the 16th యాక్టివిటీ. 17th యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే రీఅరేంజ్ అండ్ రీడెకోర్ యువర్ ఫర్నిచర్. అంటే ఏంటంటే మనం ఇంట్లో ఉన్న ఫర్నిచర్ని పీరియాడిక్గా లైక్ 4 months or 6 months ఒకసారి ఏంటంటే సో మీరు కనుక పీరియాడిక్గా కనుక చేంజ్ చేస్తూ ఉంటే ఏంటంటే మీకు తెలియకుండానే ఒక న్యూ లుక్ ఇచ్చిన వాళ్ళు అవుతారండి ఇంటికి. అండ్ ఆల్సో ఆ మొనాటనస్ లుక్ ఏదైతే ఉంటుందో మన ఇంటికి కూడా దాన్ని కూడా మనం బ్రేక్ చేసిన వాళ్ళు అవుతాము. అండ్ మనకి ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పటిదాకా మీరు ఎప్పుడు ట్రై చేయకపోయి ఉంటే జస్ట్ డూ ట్రై ఇట్ అవుట్. సో యా, దట్ వాస్ ద 17th యాక్టివిటీ. 18th యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే బ్రెయిన్ డంపింగ్ సెషన్. గో ఫర్ అ బ్రెయిన్ డంపింగ్ సెషన్. బ్రెయిన్ డంపింగ్ అంటే ఏంటంటే జర్నలింగ్ లాగానే మన మైండ్లో ఉన్న చాలా క్లమ్జీగా అయిపోయిన థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక పెన్ అండ్ పేపర్ మీద పెట్టి రాయటం, అదే బ్రెయిన్ డంపింగ్ సెక్షన్ యొక్క మీనింగ్ అనమాట. సో మీకు గనక ఒకవేళ బ్రెయిన్ డంపింగ్ సెక్షన్ మీద ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, ఎలా చేయాలి, ఎవరెవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఇలా చాలా క్వశ్చన్స్ కనుక మీకు ఉంటే ప్లీజ్ గో త్రూ మై బ్లాగ్ పోస్ట్. నేను ఒక బ్లాగ్ పోస్ట్ చేశానండి బ్రెయిన్ డంపింగ్ అని చెప్పి, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దాని లింక్ పెడతాను, ప్లీజ్ గో త్రూ ఇట్. సో యా, దట్ వాస్ ద 18th యాక్టివిటీ. 19th యాక్టివిటీ వచ్చేసి ఏంటంటే గో ఫర్ అ సెల్ఫ్ ప్యాంపరింగ్ సెషన్. అంటే ఏంటంటే మనలో చాలామంది ఉద్యోగాలు చేసిన వాళ్ళన్నా అవ్వచ్చు, చేయని వాళ్ళన్నా అవ్వచ్చు, హౌస్ వైఫ్స్ అన్నా అవ్వచ్చు, స్టూడెంట్స్ అన్నా అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, మనలో ఏంటంటే మనం ఆ వీక్ అంతా పని చేసి వెళ్తే మంత్ అంతా పని చేసి ఒక రకమైన అలసటకు కానివ్వండి, ఒక రకమైన అంటే బర్డన్ కానివ్వండి ఉండిపోతాం అనమాట. అట్లాంటివన్నీ బ్రేక్ చేయాలి అంటే అన్నిటికంటే బెస్ట్ వే వచ్చేసి నాకు తెలిసినంతలో సెల్ఫ్ కేర్ సెషన్ అనమాట. సెల్ఫ్ కేర్ సెషన్ ఏంటంటే యాక్చువల్లీ యు ఆర్ షోయింగ్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ టు యువర్ సెల్ఫ్.
సో అది ఎట్లా అన్నా కావచ్చు, మీరు ఒక మంచి ఫేస్ మాస్క్ పెట్టుకోవచ్చు, లేకపోతే కొంచెం సెల్ఫ్ ప్యాంపరింగ్ సెషన్స్లో ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ కొంచెం తెలుసుకోవాలి ఉంది, లైక్ వాట్ ఈస్ దిస్ సెల్ఫ్ ప్యాంపరింగ్ సెషన్ ఈజ్ ఆల్ అబౌట్ అని కనుక ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంకో లింక్ పెడతానండి నా వేరే బ్లాగ్ పోస్ట్కి, ఇన్ విచ్ యాక్చువల్లీ ఐ హావ్ డిస్కస్డ్ వేరియస్ థింగ్ రిగార్డింగ్ self pampering session. Do check it out. So yeah, that was the 19th activity. 20th activity వచ్చేసి ఏంటంటే లెర్న్ ఫోటోగ్రఫీ. నేను ఫస్ట్లో చెప్పినట్టు మీరు ఏ స్కిల్ అన్నా లెర్న్ చేయొచ్చు, బట్ అలా కాకుండా మీరు టిపికల్గా నేను ఫోటోగ్రఫీ అని ఎందుకు చెప్తున్నానంటే మనలో చాలామంది ఏంటంటే ఫొటోస్కి ఇమోషనల్గా కనెక్ట్ అవుతాము, అండ్ చాలామందికి ఫొటోస్ దిగటం అండ్ చాలామందికి ఏంటంటే ఫొటోస్ దిగటం అండ్ తీసుకొని ఆ కలెక్షన్ పెట్టుకోవటం కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో మీరు ఏంటంటే ర్యాండమ్గా మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు ట్యూటోరియల్స్, చాలా మీకు వీడియోస్ ఉంటాయి, టిప్స్ ఉంటాయి, ఎలా తీయచ్చు, ఫోన్స్లోనే ఎలా తీయచ్చు ఏంటి అనేది అవి మీరు చూడవచ్చు. లేకపోతే బ్లాగ్స్ ఉంటాయి, వాటి మీద కూడా ఫోటోగ్రఫీ బ్లాగ్స్ ఎలా చేయొచ్చు ఏంటి అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కొన్ని లింక్స్ పెడతానండి ఫోటోగ్రఫిక్ బ్లాగ్స్కి. సో జస్ట్ గో త్రూ దెమ్. అండ్ యా, సో దీస్ ఆర్ ద 20 యాక్టివిటీస్ విచ్ యాక్చువల్లీ యూ కెన్ డూ వెన్ యూ ఆర్ ఫీలింగ్ వెరీ బోర్డ్. సో ఎలా అనిపించిందండి వీడియో? నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, బికాస్ మీరు లైక్ చేస్తేనే నాకు అర్థమవుతుంది మీకు ఎలాంటి వీడియోస్ అర్థమవుతాయి ఏంటి అనేది. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, హాయ్, ఐఎమ్ శ్రావణి, అండ్ నేను లైఫ్లో యూజ్ అయ్యే చాలా ఆస్పెక్ట్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట. కూడా నాతో జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ని కూడా హిట్ చేయండి, బికాస్ మీరు అది హిట్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట ఎప్పుడైతే నేను వీడియో పోస్ట్ చేస్తానో. అండ్ ఆల్సో డూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్, బికాస్ నేను అక్కడ రెగ్యులర్గా అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటానండి, లైక్ ద థింగ్స్ విచ్ ఐఎమ్ వర్కింగ్ అవుట్. So yeah, that's it for today. Hope very soon you meet with another very interesting vlog. Till then, ta-ta, bye-bye, take care, keep smiling. This is Shravani signing off. Bye.